హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఎవరీవన్. మనకు ఆస్ట్రేలియా అంటే గుర్తొచ్చేది క్రికెట్ అంటే ఏమాత్రం రెస్పెక్ట్ లేని ప్లేయర్స్ మాత్రమే కాదు, ప్రపంచంలో అతి పురాతనమైన భూభాగం. అదేవిధంగా ఇక్కడ ప్రజలు 1788 వరకు కూడా జంతువులను వేటాడి జీవించేవాళ్ళు. అలాగే వీరు నివసించడానికి ఇల్లు గోడలు లాంటివి ఏమీ లేవు. 1788 తర్వాత బ్రిటిష్ వాళ్ళు వచ్చి వీరి భూమిని ఆక్రమించి వీరిని ఖైదీలుగా బంధించారు. ఆ తర్వాత ఇక్కడ గోల్డ్ అండ్ యురేనియం గనుల్ని వాళ్ళు కనుగొన్నారు. అప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు ఇక్కడికి వలస రావటం మొదలుపెట్టారు. అసలైన ఆస్ట్రేలియా వారసులనే అబోరిజైన్స్ అంటారు. బ్రిటిష్ గవర్నమెంట్లో రూల్స్ చాలా కఠినంగా ఉంటాయి. ఎంతలాగా అంటే తినటానికి ఒక బ్రెడ్ దొంగతనం చేసినందుకు మరణశిక్ష విధిస్తారు. ఆ సమయంలో ఇంగ్లాండ్లోని చెరసాలలు మొత్తం ఖైదీలతో నిండిపోయాయి. మిగిలిన వారిని ఎక్కడ పెట్టాలో తెలియక ఆస్ట్రేలియాకి తరలించారు. కుక్ అనే కెప్టెన్ ఒక పెద్ద ఓడ తీసుకొని ఇంగ్లాండ్ నుండి బయలుదేరాడు. అలాగే వారితో పాటు ఇంగ్లాండ్ నుంచి వలస వెళ్ళే ప్రజలు కూడా ఆ షిప్లో ఉన్నారు. అందులోని ప్రజలు 2 సంవత్సరాలకు సరిపోయే ఆహారం మరియు గొర్రెలు అలాగే గేదెలను తీసుకొని బయలుదేరారు. 6.5 నెలల తర్వాత వీరు ఆస్ట్రేలియా చేరుకున్నారు. ఆ సమయంలో వీరందరూ ఒక ప్రదేశంలో నివాసం ఏర్పరచుకొని దానికి సిడ్నీ అని పేరు పెట్టారు. ఆ తర్వాత వీరు అక్కడ జీవనం సాగించడం మొదలుపెట్టారు. అలాగే అక్కడికి వెళ్ళిన వారిలో కేవలం ఒకరికి మాత్రమే పొలం దున్నడం వచ్చు. అలాగే వారు తెచ్చుకున్న గేదెలు గొర్రెలు వారి దగ్గర నుంచి తప్పించుకొని వెళ్ళిపోయాయి. ఆ సమయంలో వీరికి తినడానికి తిండి లేక వీరు చావు బతుకుల వరకు వెళ్ళారు. ఈ విధంగా ఆస్ట్రేలియాలో సివిలైజేషన్ మొదలైంది. అలాగే 1901 సంవత్సరంలో వీరికి బ్రిటిష్ గవర్నమెంట్ స్వాతంత్రం ఇచ్చింది. అలాగే వలస వచ్చిన ప్రజలందరూ తీరం వెంబడి ఆవాసాలని ఏర్పాటు చేసుకున్నారు. ఎందుకంటే సెంట్రల్ ఆస్ట్రేలియా మొత్తం ఎడారితో కూడుకున్న ప్రాంతం కాబట్టి కొత్తగా ఎవరైనా నివసించాలి అనుకుంటే అది చాలా రిస్క్తో కూడుకున్న మ్యాటర్. అదే కాకుండా ఇది చాలా పురాతనమైన భూమి కావడం వలన ఈ భూమిలో పంటలు సరిగా పండవు. ఇక్కడ ప్రజలు ఎక్కువగా పరిశ్రమలు, ఉన్ని తయారీ, అలాగే బట్టల తయారీ ఇలాంటి చిన్న చిన్న పరిశ్రమల ద్వారా జీవనం సాగిస్తున్నారు. అలాగే ఇక్కడ నివసించే ప్రతి పౌరుడు కూడా వేరే దేశం నుంచి వలస వచ్చిన వాళ్ళే. అదేవిధంగా అసలైన ఆస్ట్రేలియా పౌరులు నల్ల జాతి వారు మాత్రమే. అలాగే ఇక్కడ బంగారం మరియు యురేనియం గనులు ఉండటం వలన మైనింగ్ ద్వారా కూడా ఇక్కడ ప్రజలు డబ్బును సంపాదిస్తున్నారు. అలాగే వారు ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్ చేయడానికి తీర ప్రాంతాలు చాలా ముఖ్యమైనవి. అందువలన వారు ఎక్కువగా తీర ప్రాంతాల్లో ఉండడానికే ఇష్టపడతారు. అదేవిధంగా ఒక సిటీ నుంచి మరొక సిటీకి చాలా కిలోమీటర్ల దూరం ఉంటుంది. అందువలన సాధారణ సమయాల్లో కూడా ఒక ప్రదేశం నుంచి ఒక ప్రదేశానికి మూవ్ అవ్వటం కష్టంగా ఉంటుంది. అలాగే వర్షం ద్వారా వచ్చిన నీటిని వీరు 12% మాత్రమే తాగటానికి వాడుకోగలరు. మిగిలిందంతా ఎడారి ప్రాంతంలో ఉండటం వలన అది ఇంకిపోతుంది. అలాగే తీర ప్రాంతాల్లో సముద్రం ఉండటం వలన వీరికి తాగునీటి సమస్య అధికంగా ఉంటుంది. అలాగే చాలా వరకు తీర ప్రాంతాల్లో నివసించడం వలన అక్కడ రియల్ ఎస్టేట్ కాస్ట్ కూడా చాలా అధికంగా ఉంటుంది. దీన్ని తగ్గించడం కోసం అక్కడ గవర్నమెంట్ సెంట్రల్ ఆస్ట్రేలియాలో వీరికి కావాల్సిన వసతులు అలాగే గ్రీనరీని డెవలప్ చేస్తుంది. కానీ ప్రజలు మాత్రం తీర ప్రాంతాల్లో ఉండడానికి మాత్రమే ఇష్టపడతారు. ఎందుకంటే వీరికి కావాల్సిన వసతులన్నీ తీర ప్రాంతాల్లో మాత్రమే దొరుకుతాయి. అలాగే ఒక ప్రదేశం నుంచి ఒక ప్రదేశానికి మూవ్ అవ్వాలంటే తీర ప్రాంతాల నుంచి మాత్రమే పాసిబుల్ అవుతుంది. అలాగే సెంట్రల్ ఆస్ట్రేలియా నుంచి మూవ్ అవ్వడానికి ఎటువంటి పాసిబిలిటీ ఉండదు. ఇక్కడ సివిలైజేషన్ చాలా లేటుగా స్టార్ట్ అవడం వలన ఇక్కడ కేవలం 35 మిలియన్ల ప్రజలు మాత్రమే ఉన్నారు. మొదటి నుంచి వచ్చిన ప్రజలందరూ తీర ప్రాంతంలో సెటిల్ అవ్వడం వలన అక్కడ సిటీస్ క్రియేట్ అయ్యి అక్కడ ఉండడానికి మాత్రమే ప్రజలు ఇష్టపడుతున్నారు. కేవలం 5% మాత్రమే సిటీ నుంచి కొంత దూరంలో గ్రామాల్లో ఉండడానికి ఇష్టపడుతున్నారు. ప్రజెంట్ సెంట్రల్ ఆస్ట్రేలియాలో నివసించడానికి చాలా ప్రదేశాలు అనుకూలంగా ఉన్నాయి. కాకపోతే వచ్చిన ప్రతి ఒక్కరూ కోస్టల్ ఏరియాలో నివసించడం వలన అక్కడ పాపులేషన్ పెరిగిపోతుంది. అలాగే అక్కడ అంతగా పాపులేషన్ ఉండటం వలన ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్స్ అలాగే ట్రేడింగ్ కూడా అక్కడే జరగటం వలన ప్రజలందరూ తమ బిజినెస్ని అక్కడే డెవలప్ చేసుకుంటున్నారు. ఈ విధంగా ఆస్ట్రేలియా యొక్క కోస్టల్ ఏరియాస్లో అధికంగా పాపులేషన్ పెరిగిపోతుంది. అలాగే సెంట్రల్ ఆస్ట్రేలియాలో తగ్గిపోతుంది. మేబీ భవిష్యత్తులో వలసలు పెరిగి జనాభా అధికం అవటం వలన
తీర ప్రాంతాల్లో స్థలాలు సరిపోక ఆ సమయంలో మాత్రమే ప్రజలు సెంట్రల్ ఆస్ట్రేలియాకి మూవ్ అవుతారు. ఎందుకంటే వారి దగ్గర తీర ప్రాంతాల్లో నివసించే అంత స్తోమత ఉండదు కాబట్టి వారు సెంట్రల్ ఆస్ట్రేలియాకి వెళ్ళి అక్కడ తక్కువ ధరకి ఇల్లు తీసుకొని నివసించడానికి పాసిబిలిటీస్ ఎక్కువగా ఉంటాయి. అలాగే అక్కడ నదుల పర్సంటేజ్ కూడా చాలా తక్కువగా ఉండటం వల్ల పంటలు పండించాలంటే కేవలం వర్షం మీద ఆధారపడి మాత్రమే చేయగలం. అదేవిధంగా మనం ఎంత కష్టపడి అక్కడ పండించాలని ట్రై చేసినా అక్కడ ఉన్న నేలలో చాలా తక్కువ సారం మాత్రమే ఉంటుంది. దీనివలన పంటలు పండినా కూడా తక్కువ దిగుబడి మాత్రమే వస్తుంది. కాకపోతే ఆ పంటను పండించడానికి అత్యధిక పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. అందువలన సెంట్రల్ ఆస్ట్రేలియాలోని ప్రజలు ఇన్ని నష్టాలు భరించలేక తీర ప్రాంతాలకు వెళ్ళి చిన్న చిన్న బిజినెస్లు పెట్టుకొని అక్కడే జీవనం సాగిస్తున్నారు. ఇలా చాలా రీజన్స్ ఉన్నాయి. దట్స్ ఇట్ గైస్. ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.